వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా జీ తెలుగు మీ ఇంటి వంట ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ మనం రాజమండ్రిలో జరుపుకుంటున్నామండి. ముస్లిం స్పెషల్ వంటకాలు చాలా టేస్టీగా ఉంటాయి కదా, అందుకోసమనే వాళ్ళ స్పెషల్ వంటకాల్ని మనకు పరిచయం చేయబోతున్నారు ఈ రంజాన్ సందర్భంగా. మరి వెళ్ళి అవేంటో అడిగి తెలుసుకుందాం. ఓకే, మరి రంజాన్ స్పెషల్ లో 2 డిఫరెంట్ ఐటమ్స్ నేర్చేసుకోవడానికి మనం మొహమ్మదీ అండ్ అలాగే షబీనా వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ముందుగా మీ ఇద్దరికి అస్సలాం అలైకుం అండ్ అలాగే రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మరి ప్రేక్షకులందరికీ కూడా చెప్దామండి. ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఓకే, చాలా జోష్ గా చెప్పినట్టు షబీనా గారు. షబీనా అండ్ మొహమ్మదీ. ఓకే, ఎలా ఉన్నారండి? ఉపవాసాలు అయినాయి కదండి, పండగ సెలబ్రేట్ చేసాం, రెడీగా ఉన్నాం. ఓకే, గ్రేట్ కదా. 30 days కదా, 30 days. 30 days లో మరి మనలో మనమాట ఆకలి ఎక్కడ లేదంటారా? ఆకలి వేస్తుందండి. ఫస్ట్ డే మాత్రం చాలా ఆకలి వేస్తుంది. సెకండ్ డే థర్డ్ డే అలా అలవాటుగా మళ్ళీ ఉపవాసాలు 30 days వచ్చేసరికి అలవాటు. ఓకే, అండ్ తర్వాత 30 days అయిపోయిన తర్వాత రంజాన్ వస్తుంది కదా. సో మరి రంజాన్ లో మార్నింగ్ తినేస్తారు ఎర్లీ మార్నింగ్. ఫస్ట్ డే నెలవంక చూసిన తర్వాత ఆ రోజు ఎర్లీ మార్నింగ్ సెహరీ అంటాం అనమాట. సెహరీ చేసిన తర్వాత ఈవినింగ్ ఇఫ్తియార్ చేస్తాం. సెహరీ చేసామంటే ఉపవాసాలు స్టార్ట్ అయినట్టే. సెహరీ అంటే ఏంటి? సెహరీ అంటే రోజా స్టార్ట్ అవుతుంది. ఓకే, స్టార్ట్ అయ్యేది సెహరీ. అలాగే ఇంకోటి ఏదో ఉన్నారు లాస్ట్ లో ఇఫ్తియార్ అండి. ఇఫ్తియార్. సో దాంతో సమాప్తం అన్నమాట. సమాప్తం. కానీ ఏ రకంగా చూసిన 30 days ఉపవాసం అంటే నిజంగా చాలా గ్రేట్ అండి. మామూలుగా అంటే మనం ఏంటంటే 1 రోజు 2 రోజు దశమి ఏకాదశి వీటిల్లో ఎక్కువ ఉపవాసం ఉంటాం కంటిన్యూస్ గా 2 రోజులు. కాకపోతే 30 days వరుసగా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి మీ అందరికీ కూడా. ఓకే, సో మరి రుచికరమైన వంటకాలు మా ప్రేక్షకులకు పరిచయం చేస్తారు. రంజాన్ స్పెషల్ చాలా బాగుంటాయి ముస్లిం వంటకాలు కదా. తప్పకుండా. ఓకే, మరి ఏ వంట పరిచయం చేస్తున్నారు? ముందుగా చికెన్ హండీ లజీజ్ అని చేస్తున్నాం అండి. చికెన్ హండీ లజీజ్. ఓకే, లజీజ్ హండీ అంటే ఓకే, లజీజ్ అంటే వెరీ టేస్టీ. మరి స్టార్ట్ చేసేద్దామండి. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పండి. చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలాకి లవంగ, దాల్చిన చెక్క, ఇలైచి, పచ్చిమిరకాయలు, ఉప్పు, గసగసాలు, జీడిపప్పు కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్, కొత్తిమీర, ఆయిల్. టేస్టీ రెసిపీకి టేస్టీ పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. అయితే ముందుగా స్టవ్ వెలిగిద్దామండి. ఆయిల్ వేద్దామండి. డీప్ ఫ్రై కదండి, ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఓకే, చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి చూపించండి. ఓకే, ఇందులో ఏమేం చేశారు? ఇది బోన్లెస్ చికెన్ అండి. ఈ బోన్లెస్ చికెన్ లో ఉప్పు, కారం, కార్న్ ఫ్లోర్ కలిపి పెట్టాము. ఓకే, మ్యారినేట్ చేసి అరగంట ముందు మ్యారినేట్ చేసి అరగంట చాలండి, సరిపోతుంది. సో ఆల్రెడీ మీరు పని చేస్తారు, ఇది మనం జస్ట్ డీప్ ఫ్రై చేసుకోవడమే. సో చెప్పండి, ఇంకా రంజాన్ స్పెషాలిటీస్ ఏంటి? 30 days మీరు చేస్తారు రోజు అవన్నీ. సో నైట్ షాపింగ్స్ చేస్తూ ఉంటారు కదా. నైట్ చేస్తాం. ఎస్పెషల్ నైట్ ఎందుకు షాపింగ్ పేరు రంజాన్? పొద్దున్నంతా ఉపవాసంతో హైరాన్ అయి ఉంటాం కదండి, ఈవినింగ్ కాస్త కంఫర్ట్ గా ఉంటదండి చేయడానికి. ఓకే, హైదరాబాద్ లో అంటే చార్మినార్ ఫేమస్ నైట్ షాపింగ్, అది చాలా మంది రద్దీ అక్కడ ఉంటుంది అనమాట బాగానే. సో మరి ఇక్కడ రాజమండ్రికి వచ్చేసరికి ఏ ఏరియా బాగా ఫేమస్? ఇక్కడ మాకు ఇక్కడ కోటగుమ్మం, ఇంకా కళానికి చాలా షాప్స్ ఉన్నాయండి, ఫ్యాన్సీ షాప్లు పెద్ద పెద్దవి. సో అక్కడికి వెళ్తే షాపింగ్ చేస్తూ ఉంటారు, బాగా కొంటూ ఉంటారు కదండి ముస్లిమ్స్ చక్కగా. మీరు ఎక్కువ ఏది ఇంట్రెస్ట్ గా కొంటుంటారు? నేను ఎక్కువ బ్యాంగిల్స్ ఏనండి. బ్యాంగిల్స్ చూపించండి. నా బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి, బ్రాడ్ బ్యాంగిల్స్ అండి. మరి మీరు అండి మొహమ్మదీ గారు? నేను కూడా కొంటాండి బ్యాంగిల్స్. నాకు ఇద్దరు పాపలండి, ఇప్పుడు కొంటా ఉంటాను. ఓకే, సో అమ్మాయిల గురించి మీరు షాపింగ్ చేస్తూ ఉంటారు అనమాట. మీ పిల్లలు కూడా చేస్తూ ఉంటారు రోజు? అంటే స్కూల్ పక్కన కుదరదు, వాళ్ళు లాస్ట్ 3 days చేస్తారు. లాస్ట్ 3 days చేయొచ్చు అనమాట. అంటే కంటిన్యూస్ గా పోతాయండి, కంటిన్యూస్ చేయడం కుదరకపోతే చిన్నపిల్లలు మా పిల్లల్ని లాస్ట్ 3 days చేస్తాను. లాస్ట్ 3 days చేసుకోవచ్చు. ఓకే, పుణ్యం ఫలిస్తుంది అనమాట. లాస్ట్ 3 days చేస్తారు. 3 days ని 30 days లో కలిపేసినట్టు చేస్తారు. చాలా బాగుంది. ఓకే, సో ఆయిల్ మనకి హీట్ అయినట్టుంది కదా అండి. సో మెల్లగా మనం వేసేసుకోవచ్చు. అయితే
అండ్ రంజాన్ టైంలోనే చాలా స్పెషల్స్ చేసుకుంటూ ఉంటారు మీరు. ఎక్కువగా ఏం చేసుకుంటూ ఉంటారు? ఎక్కువ అండి అది ఇఫ్తియార్ లో గంజి ఫేమస్ అంటాం. అంటే ఇటువైపు మా హైదరాబాద్ అటు సైడ్ మీ సైడ్ అయితే హలీం అండి. హలీం మటన్ తో చేస్తాం కదా. ఆ హలీం ఇక్కడ ఉంటుందా మరి? ఆ హలీం ఉంటుందండి, అక్కడ బాగా ఫేమస్ కదా. మీ హైదరాబాద్ హలీం ఇటు చేస్తారు. మేము కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తాం గానీ అంత బాగా రాదండి. మేము ఇటు ఏంటంటే మామూలుగా బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఆ బొంబాయి రవ్వని కొంచెం ఉప్మా లాగా దగ్గరికి వచ్చిన తర్వాత టమాటాలు ఫస్ట్ ఇవన్నీ తాలింపు వేసేసి ఉప్మా రవ్వలో కొంచెం అది జ్యూసీగా ఉండేటట్టే ఇస్తామండి. దింపేసి దాంట్లో బూందీ వేసుకుని నిమ్మకాయ రసం పిండి ఈ ఖర్జూరం తిన్న తర్వాత అది కొంచెం తాగితే ఏంటంటే బాగుంటుంది. ఓకే, అసలు రంజాన్ ఎలా వచ్చింది అంటారు? కారణం ఏంటి రంజాన్ రావడానికి? రంజాన్ ఏంటంటే అండి, రంజాన్ నెలలోనే ఖురాన్ అవతరించింది అనమాట. దాంట్లో షబే ఖదర్ అని ఆ రోజు ఖురాన్ అవతరించింది. ఖురాన్ ఈ నెలలో అవతరించిందని ప్రవక్త గారు ఈ నెలని 30 రోజులు ఉపవాసాలు చేయమని అనమాట. ఓకే, ఖురాన్ అవతరించింది అంటున్నారు కదా, ఏంటి అవతరించడం అంటే? అవతరించడం అంటే దేవుడి నుంచి మీకు ఇప్పుడు భగవద్గీత, బైబిల్ ఇలా ఎలా ఉంటాయంటే మాకు అలాగే ఖురాన్ గ్రంథం అండి. అది షబే ఖదర్ రోజున, అంటే అది చాలా 1000 రాత్రుల కంటే చాలా ఉన్నతమైన రాత్రి అనమాట. ఆ రోజు చేసిన జాగారం 10 సంవత్సరాల రాత్రుల కంటే గొప్పది. ఓకే, అంత పుణ్యమైన రాత్రి అనమాట. ఎన్ని మిస్ అయినా మాత్రం ఆ రోజు రాత్రి మిస్ అవ్వకూడదు అనుకుంటాం ముస్లింలు అందరూ. ఓకే, చాలా పవిత్రమైంది. అంటే మనకి 1 year లో ఎన్ని టైమ్స్ వస్తుంది ఈ రాత్రి? రంజాన్ నెలలో అది లాస్ట్ 10 days లో ఉపవాసాలు అయిపోతూ వస్తాయి కదా. ఫస్ట్ 10 days ఏమో దేవుని దయ గురించి, తర్వాత 10 days ఏమో క్షమిస్తాడు, అంటే నరకం నుంచి పుణ్యలోకానికి అదే స్వర్గాన్ని తీసుకొస్తాడని చెప్పి అవి ఈ నరక అగ్ని నుంచి కాపాడడానికి లాస్ట్ 10 days అన్నమాట. ఈ 10 days లాస్ట్ 3 days లో పండగ వచ్చే ముందు 3 రోజుల ముందు ఈ షబే ఖదర్ వస్తుంది. ఏ రాత్రిని వస్తుందండి. అప్పుడు అంటే లాస్ట్ 10 days నుంచి జాగారాలు స్టార్ట్ అవుతాయి. అంటే 10 days గా మనం జాగారాలు చేస్తున్నాం. 10 days చేయండి, రోజు విడిచి రోజు చేస్తారు. ఆ జాగారాల్లో ఏదో ఒక జాగారం చాలా మనకు తెలియదు అది, అందుకని ప్రతి జాగారాన్ని అదే విధంగా భావించి చేయాలి. ఓకే, అంటే రోజు విడిచి రోజు అన్నారు కదా, విడిచిన రోజునే ఒకవేళ వస్తే? విడిచిన రోజు రాదండి, జాగారం రోజు చేసిన రాత్రి వస్తుంది, అంతే కదా. ఓకే ఓకే, జాగారం అంటే మీరు ఆ టైంలో ఇంట్లో ఉండి దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటారా, లేకపోతే మీరు నమాజ్ చేస్తాము? స్పెషల్ నమాజులు ఉంటాయి, నమాజులు చేస్తాము. జెంట్స్ అయితే మస్జిద్ కి వెళ్తారు. మస్జిద్ కి వెళ్ళి అక్కడ రాత్రి ఒక 12-1 వరకు చేస్తామండి. మళ్ళీ 12 to 1 వరకు నమాజ్ చేయకూడదు అనమాట. 12 to 1 వరకు. ఓకే, ఆ టైంలో ఖురాన్ చదువుతారు. ఓకే, బాగా మనకి బ్రౌన్ కలర్ వచ్చింది, రెడ్డిష్ వచ్చిందండి. అవును, మీ ఇద్దరు రిలేషన్ ఏంటండి? మొహమ్మద్ ఆడవచ్చు గారండి. ఓకే, అసలు ఎందుకండి 30 days జాగారం అని పెట్టారు? దాని రీజన్ ఏంటంటారు అసలు? ఉపవాసము అంటే పేదవాడి ఆకలి మాకు తెలియాలని చెప్పి దేవుడు అలాగా మాకు ఉపవాసాలు పెట్టారండి. పేదవాడి ఆకలి మాకు తెలియదు కదండి. ఉన్నవాళ్ళు తింటారండి, పేదవాడికి ఆకలితో ఉండిపోతాడు. అందు గురించి వాడు ఓకే, ముందుగా ఆనియన్స్ వేసుకున్నాను, ఒక 4 మిర్చి వేస్తున్నాను, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ముందుగా ముస్లిం యొక్క బాధ్యత ఏంటంటే 5 times నమాజ్ చేయడం, జకాత్ ఇవ్వడం, ఫిత్రా చేయడం. సంవత్సరానికి జకాత్ అంటే ఏంటి అసలు? ఫిత్రా అంటే రంజాన్ నెలలో మన దగ్గర ఉన్న మనీలోని కాదు, మన దగ్గర బియ్యం లేదా గోధుమలు, దాంట్లో కేజీన్నర దాని లేదా దాని వాల్యూ ఫిత్రా. మన ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీలో, అంతమందికి 5గురు ఉన్నారు అనుకోండి, 5గురు లేని వాళ్ళు మనకి అంత తొందరగా కనిపించకపోయినా మన చుట్టాల్లోనే కొంచెం లేని వాళ్ళు అలా ఉన్నా కూడా వాళ్ళకైనా ఇచ్చినా పర్లేదండి. ఓకే ఓకే, అది ఫిత్రా అంటాం. అంటే మన ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారో వాళ్ళ పేరుని ఇవ్వాలన్నమాట. వాళ్ళ పేరు ఇది ఫలానా పేరు ఎవరు. ఇంకా జకాత్ అన్నారు కదా, అదేంటి? జకాత్ అంటే ఏంటంటే మనకున్న ఆస్తిలోంచి సంవత్సరానికి మన ఆదాయం ఉంటది కదా, దాంట్లోంచి 1/4 తీయాలన్నమాట. సంవత్సరానికి ఒకసారి. నెక్స్ట్ ఏం చేద్దామంటారు? నెక్స్ట్ కొంచెం లవంగ దాల్చిన చెక్క, గసగసాలు, జీడిపప్పు పేస్ట్ అండి, వాటర్ యాడ్ చేద్దామండి. చాలా అండి, చాలు. ఇప్పుడు దీంట్లో కారం అండి, తర్వాత అండి పసుపు, తర్వాత సాల్ట్, టేస్ట్కి సరిపడా అన్ని వేసేసుకున్నట్టు వేసేసామండి. ఫైనల్ గా మళ్ళీ మనము చికెన్ డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్.
మనకి ఎందులో బాగుంటుంది కాంబినేషన్ అండి? ఇది ఫ్రైడ్ రైస్ లో బాగుంటదండి. నెక్స్ట్ కుల్చా లేదా పుల్కాల్లో, చపాతీలో అంటే ఎక్కువ గ్రేవీ లేదు కదా, టచ్ అయినట్టుంది, సెమీ గ్రేవీ వస్తుంది కాబట్టి దీనికి కాసేపు అయితే ఆ మసాలాలు అన్ని దాన్ని పెట్టాలి కదా, ఒక 8 minutes మూత పెట్టేద్దాం. అయితే మూత పెట్టేద్దామండి. ఓకే, ఇది జస్ట్ కుక్ అవ్వడానికి మన టైం పడుతుంది కదా, ఈ లోపల చక్కగా మనం ఒక చిన్న గేమ్ ఆడుకుందాం. ఓకేనా, రెడీయా? ఓకే, ఏంటంటే టంగ్ ట్విస్టర్ అనమాట అండి. నేను చెప్తాను, దీన్ని కంటిన్యూస్ గా మీరు 3 times అనాలి. రెడ్ బల్బ్, బ్లూ బల్బ్, రెడ్ బల్బ్, బ్లూ బల్బ్. దీన్ని కంటిన్యూస్ గా మీరు అనాలన్నమాట 3 times. రెడ్ బల్బ్, బ్లూ బల్బ్, రెడ్ బల్బ్. అంత ఆలోచించేస్తే ఇంకేంటండి, ఎవరన్నా చెప్తారు. రెడ్ బల్బ్, బ్లూ బల్బ్, రెడ్ బల్బ్, బ్లూ బల్బ్, రెడ్ బల్బ్, బ్లూ బల్బ్, రెడ్ బల్బ్, బ్లూ బల్బ్, రెడ్ బల్బ్, బ్లూ బల్బ్. ఓకే, మొత్తం మీద చిన్ని పాజిటివ్ చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పండి మహోదీ గారు. రెడ్ బల్బ్, బ్లూ బల్బ్, రెడ్ బల్బ్, బ్లూ బల్బ్, రెడ్ బల్బ్, బ్లూ బల్బ్. రెడ్ బల్బ్, బ్లూ బల్బ్, రెడ్ బల్బ్, బ్లూ బల్బ్. ఇది 3 times చెప్పమన్నాను నేను కంటిన్యూస్ గా. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసామంటారా? ఆఫ్ చేసేయండి. చికెన్ హండీ లజీజ్ రెడీ అండి. చూసారు కదండి, స్పైసీగా ఉండే చికెన్ హండీ లజీజ్ రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. చికెన్ హండీ లజీజ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు గసగసాలు పేస్ట్, చెక్క, లవంగాలు, ఇలాచి, పసుపు, కారం, ఉప్పు, జీడిపప్పు, నూనె. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి అది కాగాక ముందుగా చికెన్ లో ఉప్పు, పసుపు, కారం, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఉంచిన చికెన్ మిశ్రమాన్ని వేసి ఎర్రగా వేయించి పక్కకు తీయాలి. తర్వాత అదే ప్యాన్ లో ఉల్లిపాయ ముక్కలు, చెక్క, లవంగాలు, ఇలాచి వేసి అవి వేగాక జీడిపప్పు గసగసాలు కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్, తగినన్ని వాటర్, 1 టేబుల్ స్పూన్ కారం, పసుపు, తగినంత ఉప్పు, ముందుగా ఫ్రై చేసిన చికెన్ పీసెస్ వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు వేయించి ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీర చల్లి నిమ్మకాయ పిండి, కీరా, క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, చికెన్ హండీ లజీజ్ రెడీ.